అందరికీ అందరికీ నమస్కారం అండి. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, అందుకని మీరు క్షమించాలి, ఎక్కువ మాట్లాడలేను. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు. గురవారెడ్డి గారు కానీ, మా శ్రీరామ్ బాబాయ్ కానీ, రామ్ చరణ్ గారు కానీ. శాస్త్రి గారు అంటే ఏంటనేది ఆయన పాటలతోటి 30-40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచో నాకు పరిచయం. అదృష్టం, నాకు దొరికిన మహా అదృష్టం. ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు. ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేవాడు. ఆయన ఉండే ఒక ధైర్యం. యాక్చువల్గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేయాలని, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళేవాడిని. వాళ్ళు అది లేదు, ఒక రకంగా అనాథం అంటారు కదా, సారీ, రామ్ చరణ్ గారు పట్టిది 2.5-3 years నుంచి ఆల్మోస్ట్. పాపం తర్వాత పార్దు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ. అంటే గురువారెడ్డి గారు ఈల వేద్దామని కిందికి వెళ్ళారు కానీ అందరితో కంటతడి పెట్టించారు. సీతారామ శాస్త్రి గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇంకా దగ్గర పెట్టుకోవాలా, మా తోడలుడు గున్నం గంగరాజు నా కూతురుతోటి లిటిల్ సోల్జర్స్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మొత్తానికి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు రాశారు. అప్పటికే నాకు బాగా పరిచయం, అంటే పాటల ద్వారా పరిచయం. అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం అయింది. దాంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం. సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకో అని, చలేసే ఊరిలో జనాలే ఉండరా, అసలు ఏమి ఎక్స్ప్రెషన్, అది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. తర్వాత శాస్త్రి గారితో కూర్చొని ఇంట్లో రాత్రి 2 దాకా ఒకసారి కబుర్లు చెప్పుకున్నాం గంగరాజు, మేము అందరం కలిసి. శాస్త్రి గారు నన్ను ఎప్పుడు గురవయ్య శాస్త్రి అనేవాడు, నేను ఆయన ముద్దుగా సీతారామరెడ్డి గారు అనేవాడిని. మేమిద్దరం మార్చుకున్నాం తోకలో. శాస్త్రి గారి నేను ఇప్పుడే వంశీతో అంటున్నాను. ఇప్పుడు వంశీ, గున్నం గంగరాజు, క్రిష్, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్స్ పాటలు పెట్టాలంటే శాస్త్రి గారు లేకపోతే వాళ్ళకి రాదు ఇన్స్పిరేషన్. వంశీ కూడా అదే అంటున్నాడు. ఆయన ఒక పెళ్లి గురించి ఒక పాట రాయమంటే శాస్త్రి గారు రాస్తే ఆ పాట ఎలివేట్ అయిపోద్ది. జగమంత కుటుంబం నాది, గులాబీలో ఈ వేళలో ఏం చేస్తుంటాం ఏమన్నాడు, అది పాట. అదే మామూలుగా లవర్స్ ఇద్దరు మాట్లాడుకునే మాట, దాన్ని ఆయన ఒక పాటగా రాయటం, ఈయన దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళటం. అద్భుతమైన ఆ ఇంటలెక్చువల్ ఆ సంగమం అది చాలా చాలా రేరు. అది మన అదృష్టం. ఇందాక మా తోడలుడు గుణం గంగరాజు చెప్పినట్టు నేను కూడా సీతారామ శాస్త్రి గారు బతికిన రోజు బతికాను, ఆయన పీల్చుకుని గాలి నేను పీల్చుకున్నాను చెప్పడం మా అదృష్టం. కాకపోతే నా దురదృష్టం ఏంటంటే కోవిడ్ పుణ్యమాని కొన్ని లక్షల మంది చనిపోయారు. బట్ నాకు చాలా ఆత్మీయులు సీతారామ శాస్త్రి గారు. అంటే ఆయన కోవిడ్తో చనిపోయినా ఆయన బాలు గారు, తర్వాత విశ్వనాథ్ గారు, గొప్ప గొప్ప వ్యక్తులు ముగ్గురు. చాలా బాధాకరమైన విషయం ఇది. బట్ ఇందాక పార్దు అన్నట్టు ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన చెప్పిన పాటలు, ఉన్న పాటలు అసలు ఈ ప్రోగ్రామ్కి నా సంశయన్ హాస్పిటల్లో ఆడిటోరియం సెట్గా ఇచ్చినందుకు నేను అదృష్టవంతుని. కొన్ని నెలల పాటు ఆ సెట్ని అట్లా ఉంచితే మేము మధ్యలో ఆ ప్రోగ్రాం లేనప్పుడు కూడా వెళ్ళి చూసుకొని వస్తున్నామండి. ఆ సెట్ అది చాలా గొప్ప మా అదృష్టం, మా హాస్పిటల్కి మాకు కలిగిన అదృష్టం. తర్వాత పార్దు మన రామ్ చెరువు, ఇంటి పేరు చెరువు కాదు సముద్రం అని పెడితే బాగుండేది, అంత పెద్ద హృదయం అయింది. సో వీళ్ళందరూ ఆ పని పాటలు వదిలేసుకొని, ఉద్యోగాలు వదిలేసుకొని, పెళ్ళాం పిల్లలను వదిలేసుకొని అహర్నిశలు ఫలితం లేకుండా, ఫలితం ఆశించకుండా అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది సీతారామ శాస్త్రి గారి పవర్, సీతారామ శాస్త్రి గారిలో ఉన్న వాల్యూ పవర్. ఇప్పుడు కొంతమంది ఐఎమ్ షూర్ కృష్ణవంశీ ఒప్పుకుంటాడు, కొంతమంది కళాకారులు దూరం నుంచి చూస్తేనే బాగుంటారు, దగ్గరికి వెళ్తే కంపు కొడతారు. అది వ్యక్తి. అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోనూ సృజనాత్మకతలోనూ అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి, నేను మొహమాట లేకుండా ముగ్గురిని చెప్పగలను: బాలు గారు, బాపు గారు, శాస్త్రి గారు.
వీళ్ళ ముగ్గురు వ్యక్తిత్వంలో కూడా ఒక నెక్స్ట్ మెట్టు. వాళ్ళలో ఆ సృజనాత్మకత ఎంత ఉందో, ఆ భావుకత ఎంత ఉందో, వ్యక్తిత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. చాలా తక్కువ మందిని చూస్తాం అలాంటి వాళ్ళని. తర్వాత ఇప్పుడు యోగిని చూస్తుంటే నాకు ఇంకో కోరిక వస్తుంది, సీతారామ శాస్త్రి గారి బయోపిక్ తీయాలి, ఈయన పెట్టాలి హీరో. అసలు ఆయన చూస్తే శాస్త్రి గారు లాగా నవ్వు కానీ, ఆయన నవ్వులో ఇందాక మన ఎవరు చెప్పారు, ఇందాక నాగార్జున చెప్తున్నట్టు ఆ పచ్చితనం, ఈయన చూస్తే యోగిని అట్లానే ఉంది నాకు ఆ నవ్వులో. యోగి నిన్ను పెట్టి బయోపిక్ చేద్దాం, సన్నబడాలి, కొంచెం సన్నబడాలని. కానీ మనందరూ అదృష్టం శాస్త్రి గారు ఉన్నప్పుడు. ఇందాక రాజమౌళి అన్నట్టు తెలుగు మొదటి నుంచి మళ్ళీ తెలుగు చివరి దాకా శాస్త్రి గారు ఇచ్చిన ఒక కంట్రిబ్యూషను అజరామరం, ఇంకెవరు ఇవ్వలేరు. వేటూరు సుందరమూర్తి గారు ఒక కావ్య కన్య లెవెల్కి తీసుకెళ్తే శాస్త్రి గారు దాన్ని వాల్యూస్ జోడించి, ఆ మంచితనం మనిషితనం అని ఇందాక వాడేవను అవి జోడించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో అద్భుతంగా రాశారు. ఆయన ఒక చనిపోవడానికి ఒక నెల రోజుల ముందు 6 వారాల ముందు, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒకరోజు నేను ఇంట్లో ఉంటే ఒక డ్రైవరు ఎవరో పేరు కూడా తెలియదు నాకు, డ్రైవర్ కూడా కాదు, ఎవరితోనో ఆయన పాటల జీరాక్స్ ఒక 5 వాల్యూమ్స్ పంపించాను నాకు. పంపించి మీకు ఇచ్చిరమ్మన్నారు సార్ అని. తర్వాత ఫోన్ వచ్చింది, గురవయ్య శాస్త్రి ఏంటి సార్ అంటే, వీటిలోంచి ఒక 50 పాటలు నువ్వు సెలెక్ట్ చెయ్యి, మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు. సరే చేద్దాం సార్ అన్నాను. బట్ ఆయన ముందు మాట చివరి మాట అన్నీ చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ నేను నా లైఫ్లో నేను సంపాదించిన ఆస్తులు కాదు, నేను కొన్న కార్లు కాదు, నా ఏ అదృష్టం, నా భాగ్యం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల మధ్య జీవించినందుకు, వాళ్ళతో ఈ మాత్రం పరిచయం ఉన్నది. కాకపోతే ఆయన అదృష్టం, నా దురదృష్టం, శాస్త్రి గారి మోకాళ్ళు నా చేతిలో పడలేదు. నేను విశ్వనాథ్ గారిని ఎప్పుడు అంటుండేవాడిని, సార్ మీరు నేషనల్ ట్రెజరు, తాజ్మహల్ లాంటి వాళ్ళు, మీ మోకాళ్ళు మార్చుకోవాలి మేము అంటే, ఆయన నన్ను చూడగానే మోకాలు పట్టుకు పక్క వెళ్ళిపోవాలి. అట్లానే చిరంజీవి గారిని ఇందాక పార్దు అన్నట్టు, ఆయన అంత బిజీలో ఉండి నేను మెసేజ్ పెడితే ఇట్లా శాస్త్రి గారు చివరి కోరిక సార్ అంటే, అయ్యో లేదంటే తప్పకుండా చేస్తాను. ఆయన పాప 2 రోజుల కింద ఢిల్లీ పద్మవిభూషణ్ దానికి వెళ్ళొచ్చారు. ఆ రోజు జిమ్లో అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ 80 మంది మధ్యలో కూర్చొని 6ంటికి డాల్బీ థియేటర్లో చేసి మళ్ళీ నాకు 3 పంపించి ఆడియో బిట్లు, మళ్ళీ దానికి ఒక సపోర్టింగ్ వాయిస్, ఈ 3 బాగున్నది తీసుకోండి, మళ్ళీ రిపీట్ చేశాను, మళ్ళీ చూసుకోండి, బాగోలేదంటే మొహాటం లేకుండా మళ్ళీ రాయండి పంపించండి, సాయంత్రం మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తాను, ఇవన్నీ వాయిస్ నోట్తో ఆయన. అది ఆ గొప్ప వ్యక్తికి అంత ప్రేరేపించింది ఈ గొప్ప వ్యక్తి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. దీంట్లో ఉడతా భక్తిగా నేను చేసింది ఏం లేదు పార్దు. సో చాలా థ్యాంక్స్ ఇంత ఇచ్చినది అందరూ అంతే. తర్వాత పార్దు తోటి శ్రీరామ్ తోటి చెప్పే పని లేదు. బాలుకి గురుడు పార్థుడని మేము ఒక ఆల్మోస్ట్ 7-8 ఎపిసోడ్లు చేసాం బాలు గారి పాటల గురించి. సో చాలా అద్భుతమైన ప్రయాణం ఇది. వెనక్కి తీసి చూసుకుంటే ఆ శాస్త్రి గారు ఇంకా ఎన్ని రోజులు ఉంటే బాగుండేది, ఎన్నో మంచి పాటలు రాసిండేవాళ్ళు. ఒక్కొక్క పాట అసలు ఇందాక ఆ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క పాట వింటుంటే. సో ఆయన మనందరి హృదయాలు ఇలానే ఉంటాడు. ఇంతమంది పాత్రికేయ మిత్రులు వచ్చారు, మీరందరూ ఈ ప్రోగ్రాం ఇంకా ఇంకా బాగా ఇచ్చేసి, ఎంతోమంది మా కోసం కాదు వాళ్ళ కోసం కావాలి ఈ ప్రోగ్రాం చూడాలి. ఎందుకంటే శాస్త్రి గారు ఆవిష్కరించినది వేరే వాళ్ళ దాంట్లో, ఇప్పుడు ఒక కృష్ణవంశీ శాస్త్రి గారిని ఎట్లా తీసుకున్నాడనేది ఆ పర్స్పెక్టివ్. రామ్ గోపాల్ వర్మ చెప్పాడు చూసారా, నేను వెనక్కి చూస్తే ఒక గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ఈ వ్యక్తి ఉంటాడు, ఆయన లేకపోతే గ్యాప్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, ఆ ఇంటలెక్చువల్ ఎక్స్ప్రెషన్స్, నిజంగా శాస్త్రి గారు ఇంతమంది వ్యక్తుల నుంచి అంత ఆయన ఇచ్చాడు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు, ఎంతో గొప్పది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ పార్థు అండ్ రామ్. మీరు నాకు ఈ ఉడతా నాకు దీంట్లో ఇచ్చినందుకు. ఏదో రాముడు ఉడతని ఇలా అంటే 3 గీతలు పట్టాయంట, నువ్వు కూడా ఒక గీతని. థ్యాంక్ యూ సో మచ్.